మీరు దేవరాని భుజాన్ని ఎత్తుకోవడం వల్ల పదే పదే తారక్ నాకు ఇష్టం, తారక్ నాకు ఇష్టం చెప్పడం వల్లే బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది అనే మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అది? నా మాట కాదు, బయట వినిపిస్తుంది. ఓకే ఓకే అది ఓకే. ఫస్ట్ థింగ్ బన్నీ గారిది త్రివిక్రమ్ గారి సినిమా సెకండ్ ప్లేస్కి వెళ్ళలేదు, అది పక్కన పెడితే ఆ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు. నేను తారక్ అన్న అంటే ఇష్టం అని చెప్తే ఏంటి, ఇష్టం అని చెప్పకపోతే ఏంటి? ఆ సినిమా ప్రొడ్యూసర్ బాబాయ్. అది హారికాసిని సినిమా. అది అరవింద్ గారు కూడా ఎప్పుడు ఎటకారం చేస్తారు నన్ను. ఆ సినిమా నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అని అరవింద్ గారు నన్ను ఎప్పుడు ఎటకారం చేస్తారు. అది నాది మీ చిన్నబాబు గారి సినిమా, నాది మీ బాబాయ్ సినిమా, నీకు సంబంధం లేదు. సో దానికి దీనికి సంబంధం లేదు. అసలు జస్ట్ మీరు అన్నట్టు జోక్స్ అపార్ట్, ఏది సెకండ్ ప్లేస్కి ఏం వెళ్ళలేదు. సెకండ్ ప్లేస్కి వెళ్ళలేదు. బన్నీ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆయన ఇక నుంచి 2 సినిమాలు పనిచేద్దాం అనుకుంటున్నారు ప్యారల్గా. కానీ ఆ పెద్ద హీరోలకి అది పాసిబుల్ అంటారా? అంటే ఎక్సెప్ట్ ప్రభాస్. అదేంటి ప్రభాస్ గారు చేస్తున్నారు, ఎందుకు ఎక్సెప్ట్ ఎందుకు? ఇక నుంచి అందరూ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మేక్ ఓవర్లు ఉంటాయి, గెటప్లు ఉంటాయి. లుక్ లేదని ఉంటే తప్పితే లుక్ ఉన్న సినిమా. మీరు మైథలాజికల్ టచ్ సినిమా అంటున్నారు. అవును, అట్లీదేమో డిఫరెంట్ సినిమా ఉండొచ్చు. సో ఈ రెండు ప్యారలల్గా చేయడం అనేది అదే అంటున్నా, లుక్లు సెట్ చేసుకునే చేస్తామంటున్నా అంతే, అంతకు మించి ఏమి ఉండదు. లుక్లు సెట్ చేసుకునే చేస్తాం. ఆయన ఫిక్స్ అయ్యారు ప్యారల్గా చేయాలని అంతే. సో అందరూ ఇంతవరకు రామాయణ భారతాల మీద ఫోకస్ చేశారు. మిథలాజికల్ టచ్ అంటేనే అసలు మొత్తానికి ఎవరు చేసినా కూడా ఇండియా వైడ్గా ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు దాని నుంచి కాకుండా వేరే దానికి వెళ్ళి నిన్న మీరు కూడా చెన్నైలో చెప్పారు అదే విషయం. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద రకరకాల స్టోరీస్ బయటకు వచ్చాయి. కుమారస్వామిని ఇదని అదని ఆల్రెడీ కొందరు మంచి మంచి డిజైన్లు కూడా తయారు చేసేసారు అల్లు అర్జున్ని చేసి. దాని గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పగలరా? మీరు అన్నట్టే మైథలాజికల్ రామాయణం భారతం కాదు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయని ఒక మైథలాజికల్. అది మీ అందరికీ తెలుసు కదా, త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద కానీ గ్రిప్ ఎలా ఉంటుందో, ఆ గ్రిప్ అలాంటి గ్రిప్ ఉన్న ఒక మనిషి ఒక మైథలాజికల్ స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను అలాంటి కథ వినలా, అసలు అలాంటి సీన్లు వినలా, అసలు సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్లో కూడా వినలా నేను అసలు కొన్ని సీన్లు. ఇప్పుడు బన్నీ గారిని అన్ని గెటప్లో చూసాం. గోనగన్నారెడ్డి హిస్టారికల్ గెటప్లో చూసాము, రగ్గడ్ గెటప్లో చూసాము, స్టైలిష్ గెటప్లో చూసాము, అన్నిటి చూసాం. ఇంతవరకు ఈ మెథలాజికల్ టచ్ గెటప్లో చూడలేదు. ఎలా ఉంటుందంటారు? ఇంకా డిజైన్ చేస్తున్నారు లుక్ ఎలా ఏంటి అనేది. అంటే గదలు కిరీటాలు అవన్నీ ఉంటాయా? అదే సార్, ఇది మీరందరూ అనుకున్నారు ఆ మైథలాజికల్ కంటే కూడా ముందు కాలంలోది. సో ఆ టైంకి మీరు అన్నీ ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ కిరీటాలు అవన్నీ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఒక ఇమాజినరీ స్పేస్లోనే సార్ డిజైన్ చేస్తున్నారు. అవన్నీ జూన్కి ఒక క్లారిటీ వస్తుంది ఇంకా బెటర్గా. జూన్లో అనుకుంటున్నాం లుక్ టెస్ట్లు ఇవన్నీ. ఎప్పటి స్క్రీన్ మీద రావచ్చు? 26 ఎండింగ్, 27. సో మీ సితారా సక్సెస్ రేట్ ఎలా ఉంది? మీరు పెద్ద సినిమాల కన్నా మిడ్ రేంజ్, బిలో మిడ్ రేంజ్లోనే ఎక్కువ వెళ్తున్నారు. నాకు గుర్తుండి లాస్ట్ ఆడన్ సినిమా ఆదికేశవ, మిగతా అన్నీ దానికి ముందు దానికి అన్నీ బుట్టబొమ్మ, ఆదికేశవ, స్వాతిముత్యం అనుకున్న రేంజ్ వరుడు కావాలని బాగానే ఆడింది. వరుడు కావాలని ప్రాబ్లం లేదు. కోవిడ్ టైంలో ఫ్యామిలీ సినిమా ఆ మాత్రం రెవెన్యూ చేయడం ఎక్కువ. 1.5-2 కోట్లు నైజాం చేసింది, అంతమించి ఏం చేస్తుంది? కోవిడ్ టైం తర్వాత వచ్చిన ఫ్యామిలీ సినిమా అది. ఇది మరీ చిన్న సినిమాలు మీరు చెప్పిన బుట్టబొమ్మ, అదే అవన్నీ కన్సిడర్ చేసుకోకపోతే, బుట్ట సినిమాలు కన్సిడర్ చేయకపోతే మేము అనుకున్న ఆడడం ఆదికేశవ. దాని తర్వాత నుంచి ఏది నాకు టచ్ కూడా ఏది బ్యాక్ ఫైర్ అవ్వలేదు. ఇంకొక 2 ఏళ్ళు పోతే టాలీవుడ్లో అసలు చాలా అతి తక్కువ ఇండస్ట్రీ సంస్థలు మాత్రమే సినిమాలు తీస్తే అంటారా? అవన్నీ నాకు తెలియదండి, కానీ ప్రాబ్లంగా కాదు, చాలా ప్రాబ్లంగా ఉంది. చిన్న వాటికి ఊరిని ట్విట్టర్లో కొట్టుకుంటాము, ఇవన్నీ పక్కన పెడితే అసలు టైం పాస్ వ్యాపారంలా తయారవుతుంది. కానీ చాలా ప్రాబ్లంగా ఉందండి. అందరం చాలా సఫర్ అవుతున్నాం. నేనన్ని కానివ్వండి, మైత్రి కానివ్వండి, రాజుగారు కానివ్వండి, మేమందరం బాగా సఫర్ అవుతున్నాం. డేట్ చెప్పలేని పరిస్థితి వచ్చేసింది కదా. డేట్ అని కూడా కాదండి, డేట్ అని చాలా చిన్న ఇష్యూస్. ఓవరాల్గా కూడా ప్రతిదీ చాలా బలమైన ఫండింగ్ సోర్స్ లేకపోతే, ఫండింగ్ సోర్సులు 100 రకాలు సంపాదించవచ్చండి. ఫండింగ్ సోర్స్ ఎప్పుడు ఇష్యూ కాదు. ఇప్పుడు ఫండ్ చేసుకుని సినిమా తీస్తాం, దాన్ని మార్కెట్ చేస్తేనే కదా ఫండ్ వెనక్కి ఇవ్వగలుగుతాం. ఆ మార్కెటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి రిసోర్సెస్ తగ్గిపోయినాయి బాగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఫిల్టర్ చేసేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటే మేజర్గా కొంటున్నారు. శాటిలైట్ బాగా డౌన్ అయిపోయింది, హిందీ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. థియేటర్కి మీకు తెలిసిందే, కొంచెం ఆ ట్రస్టెడ్ బేస్ ఉంటుంది థియేటర్కి కొన్నారు. సో డబ్బులు వెనక్కి తెచ్చుకునే ప్రతి రిసోర్స్ బాగా టైట్ అయిపోయింది.
దాంతో చాలా కష్టంగా ఉంది. చెప్పలేనంత కష్టంగా ఉంది అసలు.